వైసీపీ అధినేత వైఎస్ జగన్ జిల్లాల టూర్పై సస్పెన్స్ కొనసాగుతోందా? సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానని ప్రకటించిన జగన్ జిల్లాల టూర్ను వాయిదా వేసుకున్నారా? జగన్ విదేశీ పర్యటన ముగించుకొని వస్తే గానీ జగన్ పర్యటనపై క్లారిటీ రాదా? అయితే జగన్ జనంలోకి వచ్చే విషయంలో పార్టీ పెద్దలు కూడా ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకుంటున్న వైసీపీకి నేతల జంపింగ్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. పలు జిల్లాల్లో కీలక లీడర్లంతా వైసీపీని వీడుతుండటంతో స్వయంగా పార్టీ అధినేతే జనంలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన వైసీపీ అధినేత జగన్ త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి తానే రాబోతున్నట్టు ప్రకటించారు. సంక్రాంతి తర్వాత తాను ప్రజల్లోకి వస్తానని చెప్పారు. అలాగే ప్రతి బుధ శుక్రవారాల్లో పార్టీ శ్రేణులతో మమేకం అవుతానని ప్రకటించారు. అయితే సంక్రాంతి అయిపోయి వారం రోజులు దాటినా జగన్ టూర్పై ఎలాంటి క్లారిటీ రావటం లేదు. ప్రస్తుతం జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు. నెలాఖరు వరకు విదేశాల్లోనే ఉంటారని వైసీపీ వర్గాలంటున్నాయి. దాంతో జగన్ జనంలోకి వచ్చేదెప్పుడు అని సొంత పార్టీ లీడర్లే గుసగుసలాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సర్కార్ అధికారం కోల్పోయి దాదాపు 8 నెలలు దాటింది. అయితే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచే పోరాటం చేయాలంటున్నారు. అటు ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తేనే లాభం ఉంటుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. కనీసం వచ్చే నెలలో అయినా జగన్ ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందా అని ప్రశ్నిస్తున్నారట. ఇటీవల విద్యార్థుల ఫీజులపై కేడర్కు పోరాటం ఉధృతం చేయాలని పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత వాయిదా వేసుకున్నారు. ఈలోపు కూటమి సర్కార్ విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఫీజు పోరుపై వైసీపీ వెనక్కి తగ్గినట్టయిందని సొంత పార్టీ లీడర్లే నారాజవుతున్నారట. ఇటీవల పార్టీలో నుంచి కీలక నేతలు జంప్ అవుతున్నా జగన్ పట్టించుకున్న పాపాన పోలేదని టాక్ వినిపిస్తోంది. పార్టీ తీరుపై నారాజు అయిన కొందరు లీడర్లు పార్టీ మారుతామని ముందస్తు సంకేతాలు పంపించినా వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదట. దాంతో అధినేత నుంచి గౌరవం దక్కనప్పుడు పార్టీలో ఉండి ఏం లాభమని లెక్కలు వేసుకుని నేతలు జంప్ అయినట్టు సమాచారం. ఇక్కడే మరో వాదన సైతం వినిపిస్తోంది. ఇప్పటి వరకు జగన్ వన్నీ ఏకపక్ష నిర్ణయాలేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అన్నీ తానే ప్రకటించి కేవలం అమలు చేయడం వరకే నాయకుల బాధ్యత అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ధోరణిలో మార్పు రావాలని వైసీపీ నేతలు కోరుకుంటున్నారట. దారుణంగా ఓడిపోయిన తర్వాత కూడా నాయకుల అభిప్రాయాల్ని తీసుకోకపోతే ఎట్లా అని నేతలు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద వైసీపీ అధినేత విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి వస్తే గానీ ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందట. అయితే వచ్చి రాగానే జగన్ మళ్లీ బెంగళూరుకే పరిమితం అవుతారా లేక ఆ వెంటనే జనంలోకి వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ప్రజాక్షేత్రంలోకి వస్తేనే పార్టీ కేడర్ అయినా బలంగా నిలబడుతుందని, లేకపోతే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని చర్చ నడుస్తోంది. చూడాలి మరి జగన్ జనంలోకి ఎప్పుడు వస్తారు.